మీరు ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఏదైనా ఒక ఫార్మసీ కోర్సులో చదువుతూ ఉన్నా సరే, లేదా ఆయా ఫార్మసీ కోర్సులు పూర్తయిన విద్యార్థులైనా సరే, నిరుద్యోగులైనా సరే, లేదా ఇండస్ట్రియల్ ఫార్మసీ రంగంలో పనిచేయాలనుకున్న విద్యార్థులైనా సరే, మీలాంటి వారందరికీ కూడా ఇంట్రడక్షన్ టు ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించి జ్ఞానాన్ని అందించడానికి ఈ ఫ్రీ ఆన్లైన్ కోర్సును అందిస్తూ ఉన్నారు. షార్ట్ టర్మ్ లో ఉంటుంది, 100% ఫ్రీగా ఉంటుంది. దాంతో పాటుగా ఒక బయోడేటాకు బలం చేకూర్చే ఒక మంచి సర్టిఫికేట్ ను కూడా అందించబోతూ ఉన్నారు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. సో ఇంతవరకు అనుకున్న విధంగా ఎలాంటి ఫీజు లేదు. దాంతో పాటుగా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎన్ని కోర్సులు అయినా సరే మీరు చేయవచ్చు. దాంతో పాటుగా సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ను కూడా ఫ్రీగా అందజేస్తూ ఉన్నారు. ఇలాంటి క్రెడెన్షియల్ ఐడి QR కోడ్ తో సంబంధించిన ఒక జెన్యూన్ సర్టిఫికేట్ ను మనం పొందవచ్చు. ఫ్రీ కోర్సును అందిస్తూ ఉన్నవారు ఫార్మా లెసన్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఈ కోర్సును ఎలా పూర్తి చేయాలి, దానికి సంబంధించి లైవ్ లో ఆన్లైన్ లోనే మీకు చూపించబోతున్నాను. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా ఈ కోర్సులో చేరవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ముందుగా మనం పరిశీలించినప్పుడు ఇంతవరకు అనుకున్న విధంగా ఫార్మాస్యూటికల్ రంగంలో అత్యంత ఉపయోగకరమైన కోర్సుగా దీన్ని మనం పిలవచ్చు. ఇంట్రడక్షన్ టు ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్ అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. దీని గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఈ కోర్సును అందజేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించిన బిగినర్స్ లెవెల్ కోర్సును మనకు అందజేస్తూ ఉన్నారు. బేసిక్ నాలెడ్జ్ తో బిగినర్స్ లెవెల్ కోర్సును మనకు అందజేస్తున్నారు. 9,000 మందికి పైగా విద్యార్థులు ఆల్రెడీ ఎన్రోల్ కావడం జరిగింది. 10 అవర్స్ లో మనం ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. మీరు ఒకవేళ ఫాస్ట్ గా చేయగలిగితే హాఫ్ అన్ అవర్, 1 అవర్ లో కూడా ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. దీంతో పాటుగా ఎన్రోల్మెంట్ అనేది లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది. కోర్సు పూర్తయిన వెంటనే సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ను కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ కోర్సులో మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నాము, ఎలాంటి కాంటెంట్ ఉంటుంది, ఎలాంటి మాడ్యూల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ముందుగా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ విధంగా కేవలం 3 సెక్షన్స్ లో మాత్రమే ఈ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ లో ఉన్న PDF మెటీరియల్ చూడడం ద్వారా, చదవడం ద్వారా మాత్రమే మనం ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. ఇక్కడ కనిపిస్తూ ఉన్న సెక్షన్ 1 లో మాడ్యూల్స్ పూర్తయిన వెంటనే ఒక షార్ట్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. దీన్నే మనం ప్రీ అసెస్మెంట్ గా పిలుస్తూ ఉంటాము. దాంతో పాటుగా సెక్షన్ 2 పూర్తయిన తర్వాత ప్రీ అసెస్మెంట్ ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 3 లో ఫైనల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఈ విధంగా అసెస్మెంట్స్ ఎలా పూర్తి చేయాలి, దానికి సంబంధించి కూడా చూడబోతూ ఉన్నాము. ఈ విధంగా ఫైనల్ అసెస్మెంట్ సక్సెస్ఫుల్ గా పూర్తయిన వెంటనే మనకు ఇలాంటి ఒక మంచి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. మీ యొక్క బయోడేటాకు బలం చేకూర్చే ఈ సర్టిఫికేట్ ను మీరు పొందాలనుకుంటే ఈ కోర్సులో ఈ రోజే చేరిపోండి. ఈ కోర్సులో చేరడానికి ఎన్రోల్ నౌ, రైట్ సైడ్ కనిపిస్తూ ఉన్న ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంది. మొదటిసారి మనం ఈ వెబ్సైట్ లో లాగిన్ కాబోతూ ఉన్నాం కావున డైరెక్ట్ గా లాగిన్ కావడానికి అవకాశం ఉండదు. ముందుగా రిజిస్టర్ నౌ, కింది భాగంలో కనిపిస్తూ ఉన్న రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కేవలం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఫిలప్ చేయండి. ఫస్ట్ నేమ్ ఫిలప్ చేయండి. సర్టిఫికేట్ లో ఏ విధంగా రావాలనుకున్నారో ఆ విధంగా లాస్ట్ నేమ్, అదే విధంగా యూజర్ నేమ్. దీనిలో ప్రతిసారి లాగిన్ కావడానికి ఇది అత్యంత ముఖ్యమైనది. యూజర్ నేమ్, అదే విధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి. ఒక కొత్త పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ ను మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. దాని తర్వాత ఫైనల్ గా రిజిస్టర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సో ఈ విధంగా సింపుల్ మెథడ్ తో మన రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. ఇలా రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ కావాలి. ఇంతవరకే మనం క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి, అదే విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మనం లాగిన్ కావచ్చు. దాంతో పాటుగా రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కూడా లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం లాగిన్ కావచ్చు. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ గా మనం కోర్సులో ప్రవేశించవచ్చు. కోర్సులో ప్రవేశించడానికి స్టార్ట్ లెర్నింగ్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కోర్సులో ప్రవేశించడం జరిగింది. ముందుగా సెక్షన్ 1 అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సెక్షన్ 1 లో డ్రగ్స్ అండ్ మెడికల్ డివైసెస్ సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన నోట్స్ కనిపిస్తుంది. ఈ నోట్స్ ఒక్కసారి మనం చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత పై భాగంలో కనిపిస్తూ ఉన్న మార్క్ యాజ్ కంప్లీట్. సో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మనకు మార్క్ యాజ్ కంప్లీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా మార్క్ యాజ్ కంప్లీట్ పై క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నప్పుడు మెనూ బార్ లో ఇంట్రడక్షన్ అనే టాపిక్ మనం పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి టిక్ మార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ మాడ్యూల్ అనేది వస్తుంది. ఆ సెకండ్ మాడ్యూల్ కూడా ఇదే విధంగా చేయాలి. దాని తర్వాత థర్డ్ మాడ్యూల్ వస్తుంది. దాన్ని కూడా మార్క్ యాజ్ కంప్లీట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఫాస్ట్ గా చూసుకున్న తర్వాత మార్క్ యాజ్ కంప్లీట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు మనకు టిక్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా సెక్షన్ 1 లో 3 టిక్ మార్క్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా 3 టిక్ మార్క్స్ పూర్తయిన వెంటనే మనకు ప్రీ అసెస్మెంట్ అనేది వస్తుంది.
సో ఈ విధంగా కంపల్సరీగా టిక్ మార్క్ వచ్చే విధంగా చూసుకోవాలి. మార్క్ యాజ్ కంప్లీట్ అనే ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ముందుగా సెక్షన్ 1 లో ఉన్న ప్రీ అసెస్మెంట్ ఆప్షన్ పై మనం క్లిక్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ప్రీ అసెస్మెంట్ 1 అనేది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. దీని తర్వాత సెక్షన్ 2 లో ప్రీ అసెస్మెంట్ 2 ఉంటుంది. ఈ విధంగా సెక్షన్ 1 మరియు సెక్షన్ 2 లో రెండు అసెస్మెంట్ ఖచ్చితంగా పూర్తి చేయాలి. సో ముందుగా ప్రీ అసెస్మెంట్ మనం చూసుకున్నప్పుడు దాదాపుగా 10 క్వశ్చన్స్ ఉంటాయి. క్విజ్ టైం అనేది 5 minutes ఉంటుంది. ఇంతవరకు మనం చూసుకున్న మ్యాటర్ లోంచి మాత్రమే మన క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు, అటెంప్ట్స్ అనేవి. సో ఇది ఖచ్చితంగా గమనించండి. ఒక్కసారి ఫెయిల్ అయినా సరే మీరు రెండోసారి మూడోసారి ఈ విధంగా 10 సార్ల వరకు ప్రయత్నించవచ్చు. 10 times మనం ప్రయత్నించవచ్చు. పాసింగ్ గ్రేడ్ అనేది మినిమం 80% రావాలి. 10 క్వశ్చన్స్ లో 80% సాధించిన తర్వాత మాత్రమే మనకు పాస్ అనేది వస్తుంది. స్టార్ట్ క్విజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 1 అనేది వస్తుంది. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, ఈ విధంగా క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ రూపంలోనే ఉంటాయి. సింపుల్ గా మనం ABCD ఆప్షన్స్ లోంచి కరెక్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దాని తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ప్రయత్నించవచ్చు. ఈ ప్రీ అసెస్మెంట్ లో అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ వస్తుంటాయి కావున ఈ 10 క్వశ్చన్స్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. మొత్తంగా 10 సార్ల వరకు ప్రయత్నించవచ్చు. 80% వచ్చే వరకు మనం ప్రయత్నించవచ్చు. ఇంతవరకు నేను 2 సార్లు ప్రయత్నించడం జరిగింది. మొదటి ప్రయత్నంలో 50%, రెండవ ప్రయత్నంలో 60% వచ్చాయి. థర్డ్ టైం ప్రయత్నించినప్పుడు 90% రావడం జరిగింది. ఈ విధంగా పాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీరు 10 times కూడా ప్రయత్నించవచ్చు. ఆ 10 times అవసరం ఉండకపోవచ్చు. సో మినిమం గా 80% వచ్చేసినా సరే మనం పాస్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రీ అసెస్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా పూర్తయింది. లెఫ్ట్ సైడ్ మనకు టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. దీని తర్వాత సెక్షన్ 2 లో కూడా ఇదే విధంగా ప్రయత్నించాలి. సో ప్రీ అసెస్మెంట్ 2 కూడా పూర్తి చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ సెక్షన్ 2 లో అన్ని టిక్ మార్క్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ప్రీ అసెస్మెంట్ సెకండ్ లో మనకు 90% రావడం జరిగింది. సో సింగిల్ అటెంప్ట్ లోనే పాస్ కావడం జరిగింది. ఈ విధంగా మీరు దీన్ని కూడా 10 సార్ల వరకు ప్రయత్నించవచ్చు. ఈ విధంగా మీరు 80% సాధించినా సరే దీనిలో కూడా ఈజీగా పాస్ కావచ్చు. దీని తర్వాత సెక్షన్ 3 అనేది ప్రారంభం అవుతుంది. సెక్షన్ 3 లో కూడా ఇదే మెథడ్ లో మనం కంప్లీట్ చేయాలి. సెక్షన్ 3 లో కూడా మినిమం గా 80% రావాల్సి ఉంటుంది. ఈ విధంగా సెక్షన్ 3 లో ఫైనల్ అసెస్మెంట్ లో 80% మార్కులతో మనకు పాస్ అయిన వెంటనే ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది వస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించి మీరు ఎంతగా రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, దానికి సంబంధించి స్టార్ ఆప్షన్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 3 స్టార్ అయినా సరే, 4 స్టార్, 5 స్టార్, ఈ విధంగా మీకు సంబంధించిన రేటింగ్ ఇవ్వండి. దాని తర్వాత ఈ కోర్సు ఎలా మీకు ఉపయోగపడుతుంది లేదా ఈ కోర్సు మీకు ఎలా అనిపించింది దానికి సంబంధించి ఒక లైన్ లేదా ఒక వాక్యంలో ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత అప్డేట్ రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా అప్డేట్ రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో మనం చూసుకున్నప్పుడు 100% మనం ఈ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకు వ్యూ సర్టిఫికేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి సర్టిఫికేట్ మన ముందు రావడం జరిగింది. సో ఒక జెన్యూన్ సర్టిఫికేట్ మన ముందు రావడం జరిగింది. ఇంట్రడక్షన్ టు ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, దాన్ని ఏ రోజు పూర్తి చేయడం జరిగింది, దానికి సంబంధించి QR కోడ్, అదేవిధంగా క్రెడెన్షియల్ ఐడి, దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోతో పాటు మనకు ఈ సర్టిఫికేట్ అందజేస్తున్నారు. దీన్ని మనం ఆన్లైన్ లో షేర్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని మీ యొక్క బయోడేటా కూడా ఇంక్లోజ్ చేసుకోవచ్చు. మీ యొక్క బయోడేటాకు బలం చేకూర్చే ఇలాంటి సర్టిఫికేట్ ప్రతి విద్యార్థి పొందాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.